సీమ వంకాయతో మంచి రోటి పచ్చడిని చేసేద్దామా అండి? చాలా చాలా బావుంటుందండి. డిఫరెంట్ టేస్ట్‌తో సీమ వంకాయతోటి ఇలా రోటి పచ్చడి చాలా చాలా బావుంటుంది. ఈ చల్లనైన వాతావరణంలో వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే ఒక 4 ముద్దలు ఎక్కువే తినేస్తామండి. అంత రుచిగా ఉంటుంది. ఇక ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ నేను లేత సీమ వంకాయని తీసుకున్నాను. దాని పైన ఉన్న చెక్కునంతటిని తీసేసి శుభ్రంగా కడిగేసి, ఇలా వీడియోలో చూస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నానండి. కొంచెం చిన్న ముక్కలు చేసుకుంటే మనకి త్వరగా వేగిపోతాయి. సో, ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని రెడీగా పెట్టేసుకొని, వీటిని వేయించటానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, ఇక్కడ చూయిస్తున్న దినుసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేయాలండి. వేసేసి మనం వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ఒక పెద్ద ఆనియన్‌ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి, కట్ చేసి ఇక్కడ వేస్తున్నానండి. ఫస్ట్ దినుసులు సగం ఫ్రై అయ్యాక మనము ఇక్కడ ఆనియన్స్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మగ్గిపోయేటప్పుడే ఒక 7, 8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిటికెడు పసుపు, అలాగే మన పచ్చడికి సరిపడా, కారానికి సరిపడా ఇక్కడ ఎండుమిరపకాయలు తీసుకొని వీటిని కూడా ఈ ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటున్నానండి. ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. తర్వాత ఒక 2, 3 చింతపండు రెబ్బలు కూడా వేసేసి, అవి కూడా మెత్తబడేంత వరకు కలుపుతూ, మనం ఈ ఉల్లిపాయలు, వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి అనేటివి ఫ్రై చేసుకోవాలండి. సిమ్‌లోనే ఉంచుకొని వీటినంతటిని ఫ్రై చేసుకొని, వీటిని ఇలా ప్లేట్‌లోకి తీసేసుకొని, వీటిని చల్లారపెట్టేసుకోవాలండి. తర్వాత ఇదే పెన్నంలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇది వేడెక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ సీమ వంకాయ ముక్కల్ని కూడా ఇక్కడ వేసేసి, ఈ సీమ వంకాయలు కూడా మెత్తబడేంత వరకు మనము వీటిని మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. పచ్చడి కలర్‌ఫుల్‌గా కనపడటానికి మరొక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసి, ఈ పసుపు కూడా అంత కూరగాయ ముక్కలకి అంటే సీమ వంకాయ ముక్కలకి పట్టేలాగా కలిపేసి, ఈ వంకాయ ముక్కలు త్వరగా మగ్గటానికి పైన మూత పెట్టేసామంటే త్వరగా మగ్గిపోతాయి. మధ్య మధ్యలలో మూత తీసి కలుపుతూ మనము ఈ వంకాయ ముక్కలనేటివి మెత్తబడేంత వరకు మధ్య మధ్యలలో కలుపుతూ మూత పెట్టేసి ఆ ఆవిరి మీదే ఉడికిచ్చేలాగా చూసుకోవాలండి. మరి కొంచెం సేపటి తర్వాత చూస్తున్నాను ముక్క మగ్గిందో లేదో. 1, 2 వంకాయ ముక్కలు ఇలా మనం నొక్కి చూసామనుకోండి, అవి ఈజీగా కట్ అయిపోయాయంటే మనకి సీమ వంకాయ ముక్కలనేటివి మగ్గిపోయినట్టు. ఇలా అంతవరకు ఈ స్టేజ్ వరకు మనం సీమ వంకాయ ముక్కలను మగ్గించుకొని వీటిని చల్లారబెట్టేసుకోవాలండి. ఆ లోపల మనకి ఇక్కడ మనం ముందుగా వేయించుకున్నాం కదా! ఉల్లిగడ్డ, ఎండుమిరపకాయలు, దాంట్లోంచి కొన్ని ఉల్లిపాయలు పక్కన తీసి పెట్టుకుంటున్నానండి. తర్వాత దీనినంతటిని మిక్సీ జార్‌లోకి తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ దినుసులన్నీ కంప్లీట్‌గా చల్లారిపోయాకే మనం మిక్సీ పట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు పట్టామంటే మిక్సీ చెడిపోతుంది. సో, బాగా చల్లగా అయిపోయిన ఉల్లిపాయ, వెల్లుల్లి, అలాగే ఎండుమిరపకాయలను తీసుకున్నాను. ఇందులోకి ఒక గుప్పెడు పల్లీలను తీసుకొని దోరగా ఫ్రై చేసి, ఆ పల్లీలను కూడా ఇక్కడ వేస్తున్నానండి. తర్వాత పచ్చడికి సరిపడా ఉప్పు వేసేసి, దీన్ని ఫస్ట్ ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చడికి ఎలాంటి నీళ్లు వేయకూడదండి. పచ్చడి టేస్ట్ మారిపోతుంది. అందుకని చెప్పి అసలు నీళ్లు వేయకుండా ఫస్ట్ కచ్చా పచ్చాగా పట్టుకున్నాక తర్వాత ఇందులోకి సీమ వంకాయ ముక్కల్ని కూడా వేసేసి మనము రోట్లో రుబ్బుకుంటాం కదండీ కచ్చా పచ్చాగా అలా వచ్చేంత వరకు మనం మిక్సీని పర్ల్స్ మోడ్‌లో ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. ఒకవేళ మీకు రోలుంటే రోట్లో రుబ్బుకోండి. మరింత రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి. మనం పక్కకి కొన్ని ఉల్లి ముక్కలు తీసుకున్నాం కదండీ! అదే కప్పులోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ సీమ వంకాయ పచ్చడిని వేసేసి అంతా కలిపేసుకొని మనం సర్వ్ చేసుకోవడమండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది దోసలోకైనా, చపాతీలోకైనా, వేడి వేడి అన్నంలోకైనా, ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు సీమ వంకాయ పచ్చడిని ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాతో షేర్ చేయండి. ఈ పచ్చడి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రుచుల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.